హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు 6 మంత్స్ అబోవ్ పిల్లల నుంచి 3 ఇయర్స్ పిల్లల వరకు ఈ ఫుడ్ అనేది పెట్టచ్చు. సిర్లాక్ లాంటిది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎర్రకంది పప్పు అనేది తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు అనేది తీసుకున్నాను. అదే పొట్టు ఉండే మినపప్పు తీసుకొని దాంట్లోకి సేమ్ క్వాంటిటీలో బియ్యం కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. బియ్యం కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాక దాన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఆ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి. లైట్గా దాంట్లోకి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ పప్పులన్నీ మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాం కదా, అవన్నీ లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఎర్రకంది పప్పులో అనేది చాలా ప్రోటీన్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా బాగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అనేది. మనకు పెసలు వేయడం వల్ల పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్, అలానే బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. మంచి హోమ్ మేడ్ సిర్లాక్ లాగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. ఒక 10 డేస్, ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దాంట్లోకి లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పిల్లలకు అరిగిపోతుంది, తగ్గుతుంది. అందుకనేసి లాస్ట్లో జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని అది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత ఇది 6 మంత్స్ అబోవ్ పిల్లల నుంచి 3 ఏళ్ళ పిల్లలలోపు వరకు పెట్టుకోవచ్చు. సిర్లాక్ లాంటిది, ఇది సిర్లాక్ టైప్ ఉంటుంది. దాన్ని షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. దీన్ని ఎలా కుక్ చేసుకోవాలో ఒకసారి చూడండి మీరు. ఇది లాంగ్ వీడియో. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను మర్చిపోయినాను, బాదం కూడా వేయించుకున్నాను. మీకు చెప్పడం చూపించలేదు, వీడియో క్లిప్ అనేది తెలియదు, ఏమనుకోవద్దండి. బాదం ఒక 4-5 బాదం కూడా వేయించుకొని దాన్ని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. చూడండి, చాలా మెత్తగా చేసుకోవాలి. జల్లించి పెట్టుకున్న పర్లేదు. పౌడర్ చేసుకున్నాక జల్లించి పెట్టుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. స్టోర్ చేసి పెట్టుకున్నాక మనకు కావాల్సిన తీసుకున్న క్వాంటిటీలో చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ బాయ్.